ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును అనుగ్రహించిన ప్రభువునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు యొక్క లేఖనములు శ్రేష్టమైనవి, అనుభవం కలిగినవి, పరిశుద్ధాత్మ చేత రాయబడినవి కనుక చెప్పబడిన లేఖన భాగాల్లో ఒకటైనను అనగా పొల్లైనను తప్పిపోదు. ఆయన మాట ఇస్తే ఆ మాటను నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానములు నెరవేర్పులోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఆయన సత్యవంతుడు, న్యాయవర్తనుడు. ఆయన వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. ఉదయకాలం భక్తుడైన పేతురు పలుకుచున్న మాటలు, తగిన సమయమందు మిమ్మల్ని దేవుడు హెచ్చించును. అయితే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. దీన మనస్సు అనేది ఒక గొప్ప అలంకరణ. దాన్ని మనం ధరించుకోవాలి. అహంకారులను ఎదిరిస్తాడు. గర్విష్ఠుల యొక్క గర్వంను అణుస్తాడు. దీనుల పక్షంలో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. చూడండి, సౌలు దావీదును మనం చూస్తాం. సౌలు రాజు ఎంతో గర్విస్తాడు. సౌలు పతనానికి కారణం గర్వం, అహంకారం. ఇద్దరూ దేవుని చేత అభిషేకించబడిన రాజులే. అయినప్పటికీ దావీదు ఎంతో దీనత్వం కలిగిన వాడు. దీనుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో సమయం వచ్చేదాకా ఎన్నో యుద్ధాలు, ఆటంకాలు, శోధనలు, ఇరుకులు తన ఎదుటికి వస్తున్నప్పుడు ఆయన దేవుని చేతికి అప్పగిస్తాడు. దేవుని చేతి క్రింద, ఆ బలిష్టమైన చేతి కింద మరి తగిన సమయం కొరకై కనిపెట్టుకుని ఉంటాడు. అందుకే దావీదు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దావీదుకి దేవుని కృప దూరం కాలేదు. దావీదుకే కాదు, తన సంతానానికి దేవుని కృప దూరం చేయలేదు దేవుడు. దేవుని కృప తోడై ఉండాలంటే, దేవుని కృప మనకు అనుగ్రహించాలంటే మరి మనము దీనత్వం అనే అలంకరణను ధరించుకోవాలి. అవును, అబ్రహాము సారాల గురించి కూడా మనకు తెలుసు. సారా ఎంతో దీనురాలు. దీనత్వంలో దేవునికి ఎంతో లోబడింది. యజమానుడైన తన భర్తకు లోబడింది, దేవునికి లోబడింది, వాక్యమునకు లోబడింది, వాగ్దానాలకు లోబడింది. అందుకని ఆమె కలిగిన అలంకరణ బట్టి తన కుమారుడైన ఇస్సాకు వాగ్దానపుత్రుడిగా దేవుడు అనుగ్రహించి, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క సంతానం 12 మందిలో నుంచి యోసేపుని తీసుకొని 2 గోత్రాలుగా ఎఫ్రాయిం మనిషిగా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. తగిన కాలం కొరకై మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం కలవరపడకూడదు, దిగులు పడకూడదు, ఏ విషయంలో కూడా చింతపడకూడదు. దేవుని హస్తం కిందకి రావాలి. ద్విమనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ద్విమనస్కులారా, మీ హృదయములను శుద్ధి చేసుకొనుడి అంటాడు యాకోబు దేవుని 4:6 వాక్య ప్రకారం. అవును కదా, ద్విమనస్తత్వం మంచిది కాదు. అనగా 2 తలంపులు మంచివి కాదు. దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని యందు విశ్వాసము, ప్రార్థన, మరి దేవుని యొక్క లేఖనాల ప్రకారం, శ్రమల్లో, ఒడిదుడుకుల్లో, విశ్వాసములో, ప్రభువులో స్థిరత్వం కలిగి, ఆత్మీయతలో మెలకువ కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, పూర్ణమైన పట్టుదలతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దీనులమై మనం ఉన్నప్పుడు దేవుడు దీనులకు అండ ఆయనే. దీనులకు కృప చూపుతాడు. దీనుల పక్షముగా యుద్ధం చేస్తాడు. దీను మనస్సులు కలిగిన వారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు. యోసేపు కూడా అలాగనే కదా, తన జీవితంలో
ఎంతో తగిన సమయం కొరకై కనిపెట్టుకుని ఉంటాడు. ఆత్మజ్ఞానంతో నింపబడిన వాడుకున్నాడు. చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా 2 సంవత్సరములు చెరసాలలో వేయబడి అన్నప్పటికీ అధీనత్వంనే కలిగి ఉంటాడు. అహంకారాన్ని విడిచిపెడతాడు. నిజంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుడు మనల్ని పురికొల్పుతున్న కొలది, హెచ్చిస్తున్న కొలది, దేవుడు తగిన సమయంలో ప్రతి ఈవిని మనకి ఇస్తున్న కొలది మనలో గర్వం కానీ అతిశయం కానీ మనలో ఉండకూడదు. దాన్ని మనం విడిచిపెట్టాలి. గర్విష్ఠుల గర్వమును ఆయన అనుస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు కృప చూపి దీనులు లోబడి ఉండటం వల్ల దీనుల పక్షంలో ఆయన యుద్ధం చేసి ఆశీర్వాదమును మెండైన దీవెనిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు పలుకుచున్నాడు. దయగలిగిన మనస్సు కలిగి దీనత్వం కలిగి లోబడి ఉండు. దేవుడి శత్రువు నోడిస్తాడు, అపవాది నోడిస్తాడు. నీ పక్షములో నూతన కార్యాలు జరిగించి గొప్ప ఆశీర్వాదంనిచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను హెచ్చించే కాలం రాబోతుంది. దాని కొరకై కనిపెట్టుకుని ఉండు. ప్రార్థన యందు నిలకడ కలిగి ఉండు. ఈ అనుభవం మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దీనులకు కృప అనుగ్రహించే దేవుడుకున్నాడు. దీన మనస్సు అనే వస్త్రం మాకు అనుగ్రహించుము. ఆ అలంకరణతో నీ కృపను పొందుకునే ఆ కార్యము మా ఎడల జరిగిస్తురండి. ప్రభా, సహాయం చేయము. పరిశుద్ధాత్మ దేవుడిగా మాలో అహంకారం, గర్వం, అతిశయం తొలగించండి తండ్రి. నిబ్బరమైన బుద్ధి, మెలకువ మాకు అనుగ్రహించండి దేవా. నీ చేతి కింద, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ద్విమనస్తత్వాన్ని విడిచిపెట్టి తగిన కాలమందు హెచ్చింపు పొందు వరకు ఓపికను, ఓర్మిని, ధైర్యమును, కృపను మాకు అనుగ్రహించండి. దావీదు వలె మరి షారా వలె దీనత్వం కలిగి ఉండటానికి నేటి సంఘం ఆత్మీయ అనుభవంలో ఎదుగుటకు సహాయం చేయము. సర్వకాలం మీరు దేవుడి గుండి బలపరుస్తారమ్మని, మీరు ఆకడ కొరకై సంఘంను సిద్ధపరచమని, ఆత్మీయ మెలకువ దయచేయండి. తన ఏమైనా కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తారండి. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి, అయా మరి మా భారతదేశం 29 రాష్ట్రాల్లో 3% మాత్రమే క్రైస్తవ్యం ఉంది. 97% అన్ని జనులు ఉన్నారు. వారిని రక్షించండి, సహాయం చేయమని, అయ్యా మీ కృపకు పాత్రలుగా చేయమని, అయ్యా దీనత్వం అనే మనసుతో మేము ముందు కొనసాగుటకు దయచూపమని, మీ కార్యములు నూతన పరుస్తురమ్మని, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.